మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో వాడివేడిగా వాదనలు సాగుతున్నాయి. కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ బలంగా కోర్టును కోరింది. సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. అంతేకాదు కవితకు వ్యతిరేకంగా జడ్జికి ఆధారాలను సమర్పించింది. మరోవైపు కుమారుడి పరీక్షల దృష్ట్యా ఆమెకు బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరారు. ఇక కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కి సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ప్రస్తుతం కవిత మధ్యంతర బెయిల్ కి సంబంధించి అక్కడ వాదనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె తరపు లాయర్ అభిషేక్ సింఘ్వి మేరకు గట్టిగానే వాదనలు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఈ కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు కూడా వినిపించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇటు ఈడీ మాత్రం ఇప్పటికే ఆమె ఫోన్లకు సంబంధించి వాటిని ధ్వంసం చేసిన విషయం పైన లిఖిత, ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్, ఆల్రెడీ వాదనలు ముగిశాయి. ఏదైతే రిజర్వ్ చేసి పెట్టినటువంటి తీర్పుని ఆ విధంగా రిజర్వ్ చేయడం జరిగింది. డీటెయిల్స్ ఇవ్వండి, ఏం జరిగింది, అసలు వాదనలు ఎలా జరిగాయి? రైట్, ఇక్కడ ఈ కవిత కేసులో చూసుకున్నట్లయితే ఈడీ వినిపిస్తున్న వాదనల ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆమెను చాలా ప్రశ్నలు అడిగినట్లయితే చెప్పారు. అండ్ అంతేకాకుండా ఏవైతే ఈ కేసులో కీలక అంశం తన 10 ఫోన్లకు సంబంధించిన ప్రశ్నలు అడిగినా, ఆ డేటాకు సంబంధించిన ప్రశ్నలు అడిగినా ఆమె సరైన సమాధానాలు ఇవ్వట్లేదంటూ ఈడీ చెప్తుంది. అంతేకాకుండా లాయర్ ఎవరైతే ఉన్నారో కవిత కేసుకు సంబంధించిన లాయర్ మాత్రం ఒకటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం కవితకు సంబంధించి చాలా షెడ్యూల్స్, ముందస్తు పార్టీకి సంబంధించిన షెడ్యూల్స్ కావచ్చు, అలాగే తన కుమారుడి పరీక్షల వ్యవహారం కావచ్చు, ఈ సమయంలో తాను తప్పకుండా దగ్గర ఉండి ఆ యొక్క అతన్ని పిల్లాన్ని చదివించుకోవడం కావచ్చు, అతన్ని దగ్గరుండి ఈ పరీక్షలకు పంపించుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేయాల్సిన, ఒక తల్లిగా తన బాధ్యతను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఇటు కవిత తరపు న్యాయవాది కూడా గట్టిగా వాదించిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యంతర బెయిలే కాకుండా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ని కూడా పరిశీలించాలంటూ ఈ మేరకు వారు వాదనలు అయితే కొనసాగించడం జరిగింది. దీంతో ఈ రెండు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ధర్మాసనం అయితే ఒకటే మాట చెప్పింది, ఏ బెయిల్ కావాలి మీరు ముందుగా ఒకటి డిసైడ్ చేసుకోవాలి అని చెప్పడంతో పాటు ఆ తర్వాత మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన విచారణ ఇటు జడ్జి చెప్పడం, అలాగే ఇటు ఈడీ మాత్రం ఒకవేళ కవితకు బెయిల్ ఇస్తే కొన్ని కీలక అంశాలపైన తను తారుమారు చేసే అవకాశం ఉంది, ఏవైతే ఇందులోని నిందితులను బయటికి పంపించే అవకాశం ఉంది, వారికి ఉప్పందించే అవకాశం ఉంది, కాబట్టి తనకు బెయిల్ ఇవ్వదంటూ ఇటు ఈడీ చెప్తుంది. మరోవైపు ఎవరైతే ఈ కవితకు సంబంధించిన న్యాయవాది ఉన్నారో వాళ్ళు మాత్రం లేదు, కవితకు తన హెల్త్ పరంగా చూసుకున్నా, ఫ్యామిలీ పరంగా చూసుకున్నా, ఇటు పార్టీ పరంగా చూసుకున్నా తను కీలకం కాబట్టి ఆ యొక్క పనులన్నీ చేసుకోవడానికి కొంతవరకు అవకాశం ఇవ్వాలంటూ ఇటు కవిత తరపు న్యాయవాది కూడా కొంతవరకు ఆయన వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఈ రెండు వాదనలు విన్న కోర్టు అయితే సోమవారానికి తీర్పును రిజర్వ్ చేయడం అయితే జరిగింది. మరి సోమవారం రోజు ఏం జరుగుతుంది ఏంటి అనే వివరాలు అయితే పూర్తి స్థాయిలో తెలియనున్నాయి. అయితే ఇప్పటికే ఈ అంశం పైన అయితే బీఆర్ఎస్ నేతలు కొంతవరకు ఊపిరి పీల్చుకునే అంశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా కవితకు బెయిల్ వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా
కొంతవరకు భయాందోళన అయితే ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏమిటి అనే విషయం పైన కూడా కొంతవరకు ఆందోళన కూడా కనిపిస్తున్నప్పటికీ కూడా తప్పకుండా కవిత ఈ కేసులో నుండి బయటికి వస్తుంది. అంతేకాకుండా ఈ కేసులో పూర్తి స్థాయిలో తన హస్తం లేదనే విషయాన్ని కూడా నిరూపించుకుంటుంది అని కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మిగతా తన బంధువులు అలాగే రీసెంట్ గా కవిత భర్త కూడా వెళ్ళి ఆమెను కలవడం అయితే జరిగింది. ఆమెకు సంబంధించి ఇప్పటికే జైల్లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, ఆమెకు సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, ఆమెకు ఏ విధమైన మందులు ఇస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు అనే విషయాలపైన కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆరా తీయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జైలు వర్గాలు కూడా కొంతవరకు కవితకు వారు కూడా సహకరిస్తున్నట్లయితే వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ జైలు వర్గాలు మాత్రం లిఖిత ఈడీ వాదనలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే ఖచ్చితంగా బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అన్న ఈ విషయాన్ని కూడా ఈడీ తరపు న్యాయవాదులు అటు రౌజ్ అవెన్యూ కోర్టులో వారి వాదనలు వినిపించారు. మరి ఏ మేరకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ తీర్పు రిజర్వ్ చేశారు కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు అడిగిన ప్రశ్నలలో కీలకమైనవి ఈ ఏవైతే ఫోన్లకు సంబంధించి 10 ఫోన్లకు సంబంధించి ఆ ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరెవరి కాంటాక్ట్స్ ఆ ఫోన్లలో ఉన్నాయి, ఎవరెవరికి సంబంధించిన డేటా ఆ ఫోన్లలో ఉన్నాయని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు కవిత నుండి రాలేదు. సో అంతేకాకుండా ఆమె చెప్పిన సమాధానమే, నా ఫోన్ కొత్త వర్షన్ వచ్చినప్పుడల్లా ఫోన్లు మారుస్తూ ఉంటాను, అందుకే నేను ఫోన్లు పగలగొట్టుకుంటూ ఉంటాను అంటూ కూడా కొంత నిర్లక్ష్య సమాధానం కవిత నుండి రావడంతో ఈడీ అధికారులు ఆమె ఇచ్చిన సమాధానాలకు సాటిస్ఫై అవ్వలేదని చెప్పుకోవాలి. దీంతో ఎవరైతే ఇప్పుడు బయట ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన పూర్తి స్థాయి డేటాను కవితకు గనక బెయిల్ ఇస్తే ఆ యొక్క ఆధారాలను మార్చే అవకాశం ఉంది అనే ఉద్దేశంతోనే ఇటు ఈడీ తనకు ఎలాగైనా బెయిల్ రాకుండా చూడాలంటూ కోర్టును కోరినట్లయితే తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో ఇప్పటికీ కీలక నేతలు కొందరు అరెస్ట్ అవ్వడం కూడా మనకు తెలుసు. అలాగే బీఆర్ఎస్ పార్టీలోని ప్రధాన నేతలు హస్తం కూడా ఇందులో ఉన్నట్లు, కొంతమంది మెయిన్ పిల్లర్స్ గా కూడా ఈ కేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారికి సంబంధించిన పూర్తి స్థాయి డేటా బయటికి రావాలి అని అంటే మరికొద్ది రోజులు కవితను కస్టడీలోకి ఇవ్వాలి, అంతేకాకుండా తనకు బెయిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మంజూరు చేయకూడదు అంటూ ఈడీ తన వాదనలు అయితే వినిపించడం జరుగుతుంది. లిఖిత, అంటే మరి ఇటు కవిత తరపు వాదనలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే ఆమె కుమారుడి ఎగ్జామ్స్ ఉన్నాయి 16వ తారీఖు, మరి ఇలాంటి అంశాలన్నీ కూడా కోర్టు ఏమన్నా పరిగణలోకి తీసుకున్నట్టుగా అనిపిస్తోందా? ప్రస్తుతము టీనేజ్ లో ఉన్న తన కొడుకు ఒకవేళ తన తల్లి విషయం ఆలోచించి అతను ఎక్కడ ఎగ్జామ్స్ లో సరిగ్గా రాయడేమో, పార్టిసిపేట్ చేయలేకపోతాడేమో అనే భయం కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే కవితకు సంబంధించి అంటే కొన్ని వర్గాలు అంటే ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయనంటే గతంలో అతనికి ఎగ్జామ్స్ లేవా, అప్పుడు పార్టీ పరమైన కొన్ని అంశాలపైన తను బయట తిరగడం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉండడం కావచ్చు, చాలా వరకు జరిగాయి కదా. సో ఇప్పుడెందుకు ప్రత్యేకంగా తనను వచ్చి నా కొడుకు పరీక్షల మేరకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు, ఇది కరెక్ట్ కాదంటూ ఇటు ప్రతిపక్షాలు చెప్పినప్పటికీ కూడా కవిత తరపు లాయర్ గా మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇవి ఫస్ట్ మెయిన్ ఎగ్జామ్స్ కాబట్టి ఈ సమయంలో తన తల్లి అవసరం ఆ కుమారుడికి తప్పకుండా ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న హడావిడి ఉందో ఆ హడావిడి ప్రభావం అతని ఎగ్జామ్స్ పైన కానీ అతని పైన కానీ పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ బెయిల్ కు కోరుతున్నామంటూ కవిత తరపు న్యాయవాదులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.